సర్కస్ చైర్ ఎక్కాల్సి చేసాడు కూర్చోబెట్టరా అది కూడా వచ్చేసి యారు అదే 96 స్కాన్ కూడా అప్డేట్ ఉంటుంది సార్ దానిలో. ఇప్పుడు వీడియో ఇట్లా వస్తుంది కదా సార్, దాని కిందనే వ్యూస్ అని చెప్పేసి ఎంతమంది చూస్తామని వస్తుంది, దాని కిందనే ఉంటుంది. కూర్చోబెట్టి చూడాలి చూడాలి అక్కడ చూడాలి బాగా ఆడవాళ్ళు కూర్చోమని నిలబడుకునేమన్నా ముందు కనవండి. వేయండి దీని మీద లేకుండా మళ్ళీ కూడా ఉచిత ఆస్తమా వైద్య శిబిరాన్ని బాబా టెంపుల్లో జరుపుతున్నాం. ప్రతి నెల జరిగే ఈ కార్యక్రమం ఇది. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధమైన జబ్బులు, ఆస్తమా, టీబీ, ఊపిరితిత్తుల్లో నీరు చేరుట, ఈ రకంగా ఉన్న జబ్బులు, సిఓపిడి, ఈ జబ్బులు కల పేషెంట్స్కి వాళ్ళకి ఉచితంగా పరీక్ష చేసి వాళ్ళకి ఉచితంగా మందులు కూడా, వాళ్ళకి వాడే మందులు కూడా వాళ్ళకి ఇస్తున్నాం. ఇది నెలసరి కార్యక్రమంలో ప్రతి నెల ఆఖరి శనివారం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పటి ఆందోళన పరిస్థితులు ఏమున్నాయంటే స్వైన్ ఫ్లూ వ్యాధి. ఈ స్వైన్ ఫ్లూ అనే వైరస్ వల్ల, H1N1 వైరస్ వల్ల ఈ జబ్బు వస్తుంది. ఇది ముక్కు, గొంతు, ఊపిరితిత్తులకు సంబంధించిన వైరల్ జబ్బు. ఈ జబ్బు వల్ల చాలామంది ఈ మామూలుగా జలుబు, దగ్గులాగా, ఇన్ఫ్లుయెంజా లాగానే ఉంటుంది. ఇది ఎక్కువగా ముక్కులో నీళ్ళ ఒళ్ళు నొప్పులతో కూడిన జ్వరం, విపరీతమైన జ్వరం, దగ్గటం, ఆయాసం అవటం, గళ్ళపడటం, ఛాతీ నొప్పి, ఈ రకంగా ఎక్కువగా వస్తున్నారు. వాళ్ళల్లో ఈ మామూలుగా దగ్గు, పడిసం, గొంతులో నొప్పి, ముక్కులో నీళ్ళు కానీ ఇదంతా మామూలుగా ఉంటుంది. సో ఆ పేషెంట్స్కి ఏమంటే ఎక్కువగా అక్యూట్ ఆన్సెట్, ఎక్కువ ఈ లోపలనే దగ్గు రావటం, ముక్కులో నీళ్ళు కారటం, జలుబు, విపరీతమైన జలుబు, ఈ రకంగా ఉన్న పేషెంట్స్ను వెంబడే ఈ స్వైన్ ఫ్లూ లక్షణాలుగా భావించి వాళ్ళు వెంబడే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సపరేట్ సెల్ విభాగం ఏర్పాటు చేశారు స్వైన్ ఫ్లూ కోసం. సో అక్కడ వైద్యుల బృందం, ప్రొఫెసర్స్ బృందం పర్యవేక్షిస్తుంది ఈ కేసుల కోసం. అక్కడికి వెళితే కానీ వాళ్ళు రక్తపు నమూనాలు, అనుమాన కేసులు, రక్తపు నమూనాలు లేదా నేసల్ స్వాబ్ తీసి వాళ్ళు హైదరాబాద్ టెస్టింగ్ పంపిస్తారు. ఎందుకంటే స్వైన్ ఫ్లూ వల్ల చాలా అది భయంకరమైన అంటువ్యాధి. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఒక పేషెంట్ దగ్గినప్పుడు కానివ్వండి, తుమ్మినప్పుడు కానివ్వండి, కొన్ని వేల లక్షల వైరస్ బయటికి విడుదల పడతాయి. దాదాపు జెట్ విమానంలాగా ఒక్క నిమిషానికి కొన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయి వైరస్. ఆ దగ్గరున్న వ్యక్తులు ఎవరున్నా కూడా వాళ్ళకి వైరస్ అంటుకొని తగులుకొని వాళ్ళకు కూడా స్వైన్ ఫ్లూ వచ్చేకి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి చికిత్స కంటే కూడా రాకుండా కాపాడుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ముఖ్యం, ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్కరు కూడా దగ్గడం కానివ్వండి, తుమ్మినప్పుడు కానివ్వండి, వాళ్ళు ముఖ్యంగా చేతి రుమాలు అడ్డం పెట్టుకుంటే కూడా చాలు. చేతి రుమాలు అడ్డం పెట్టుకున్నా, కర్చీఫ్ పెట్టుకున్నా కూడా చాలు. చీర, ఆడవాళ్ళు అయితే చీర కొంగు అడ్డం పెట్టుకున్నా చాలు. ఎందుకంటే మనం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు పెట్టుకోరు కాబట్టి కనీసం పక్కన ఉన్న వాళ్ళని మీరైనా కూడా ఎవరైనా దగ్గుతున్నా, తుమ్ముతున్నా మీరే మీ కర్చీఫ్ను, చేతి రుమాలను మీరు అడ్డం పెట్టుకొని రాకుండా కాపాడుకోండి. ఇటువంటి లక్షణాలు ఉన్న పేషెంట్స్ ఇంటికి పరిమితమై డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి
చూపించుకొని టెస్టింగ్ చేయించుకొని వాళ్ళు ఆఫీస్కి వెళ్లకుండా ఉండాలా ఏ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు. చిన్నపిల్లలు అయితే స్కూల్కి వెళ్ళలేకుండా చూడండి కొంతకాలం, ఈ కొంచెం తగ్గేంత వరకు, తగ్గుముఖం పట్టేంత వరకు. తర్వాత ఎక్కువగా ఈ జబ్బు స్వైన్ ఫ్లూ జబ్బు ఎక్కువగా చిన్నపిల్లలకి ఎక్కువ సోకుతుంది. చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఎక్కువ వృద్ధులు, తర్వాత షుగర్ జబ్బు, కిడ్నీ జబ్బులు ఉండేవాళ్ళు, ఇలాంటి జబ్బులు గల వాళ్ళు ఎక్కువగా వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించి ఈ స్వైన్ ఫ్లూ అనుమానం పడి నివృత్తి చేసుకొని ఇది కాదు అనిపించుకుంటేనే మేలు. చికిత్స కంటే కూడా కాపాడుకోవాల్సిన జాగ్రత్తలే ముఖ్యం. అతి తక్కువ ధరతో, అతి తక్కువ డబ్బు లేని విధంగా మనం కాపాడుకునే జాగ్రత్తలే చాలా ముఖ్యం ఈ స్వైన్ ఫ్లూ జబ్బు వల్ల. కాబట్టి దయచేసి ప్రజలు గమనించండి. ఎక్కడ చూసినా కూడా స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి, మరణాలు సంభవిస్తున్నాయి, హైదరాబాద్ తీసుకెళ్తున్నారు. ఇటువంటి సందర్భంలో మనం కొంచెం జాగ్రత్తలు వహిస్తే ప్రజలు మనం రాకుండా కాపాడుకోవడానికి చాలా ముఖ్యమని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ క్యాంపులు కూడా రాబోయే కాలంలో కూడా ఈ క్యాంపులు కండక్ట్ చేస్తాం. ఈ క్యాంపులు కండక్ట్ చేసి ఆస్మా గురించి కూడా వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేసినాం, www.drgksevatrust.org. సో దీంట్లో కూడా సమాచారం కొంత లభిస్తుంది. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పేషెంట్ ఎవరైనా కానివ్వండి, ఈ వెబ్సైట్ కూడా చూడొచ్చు.